నేపాల్ దేశ రాజధాని కాఠ్మండులో అతి ప్రాచీనమైన చెంగు నారాయణ దేవాలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడి నేపాల్ దేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయంగా గుర్తింపు పొందిన చెంగు నారాయణ దేవాలయం ఇది. కాఠ్మండులోని భక్తాపూర్ దర్బార్ నుండి 6.5 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఈ దేవాలయం ఉంటుంది. అద్భుతమైన శిలా కళా నైపుణ్యానికి తోడు దేవాలయానికి వెళ్లే మార్గంలో ప్రకృతి అందాలు కనులకు కనువిందు కలిగిస్తాయి. చెంగు నారాయణుని దేవాలయాన్ని చెంగు లేదా డోలగిరి అని కూడా పిలుస్తారు. దేవాలయం చుట్టూ సంపంగి చెట్లతో కూడిన అడవి చెంగు అని పిలువబడే ఒక చిన్న గ్రామం ఉన్నది. కాశ్మీరీ రాజు తన కుమార్తె చంపకను భక్తాపూర్ యువరాజుకిచ్చి వివాహం చేశారు. ఆమె పేరు మీదుగానే చెంగు నారాయణ దేవాలయాన్ని పేరు పెట్టారని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి పురాతన కాలంలో ఒక గ్వాల లేదా ఆవుల కాపరి సుదర్శన్ అనే 2 వ్యక్తుల మధ్య గల పురాతన చరిత్ర మరియు మరో పూర్వ కథనం ప్రకారంగా ప్రాంజల్ అనే గొప్ప యోధుడు జీవించేవారు. అతను దేశం మొత్తం మీద బలమైన వారు. నేపాల్ అంతటా తెలిసిన చాంగు అనే మరో యోధుడు ప్రాంజలకు సవాల్ విసిరాడు. చాంగు అతన్ని ఓడించి నేపాల్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి అతనికి నివాళిగా ఈ ఆలయం నిర్మించబడిందని మరో కథనం ప్రచారంలో ఉన్నది. నేపాల్ దేశంలోని పురాతన శాసనాలు ఈ ఆలయంలోనే ఉన్నాయి. 464లో మండేవా నిర్మించిన చారిత్రక స్తంభం కూడా ఇందులో ఉన్నది. ఈ ఆలయంలో మానవ ముఖం కలిగిన విష్ణువు ఎగిరే వాహనం గరుడ, 7వ శతాబ్దానికి చెందిన విష్ణువు గరుడుపై స్వారీ చేస్తున్న రాతి శిల్పం, 9వ శతాబ్దానికి చెందిన విష్ణువు లక్ష్మి గరుడ రాతి శిల్పం, 16వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి 6 సాయుధ గరుడుపై లలితాసన స్థానంపై కూర్చున్న విష్ణుమూర్తి, విష్ణు ఒడిలో లక్ష్మి కూర్చున్నటువంటి శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఆలయం చుట్టూ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శిల్పాలు కళలు ఉంటాయి. ఈ దేవాలయాన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. దేవాలయం చుట్టూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనులకు కనువిందు కలిగిస్తుంది. దేవాలయంలో ఉన్న ముఖ్య విగ్రహం గర్భగృహంలో ఉన్న చతుర్భుజ నారాయణుడి విగ్రహం చాలా అరుదైన శిల్పకళతో తయారు చేయబడింది. ఆయుధాలు శంఖం, చక్రం, గద, పద్మంతో ఉంటుంది. దేవాలయం చుట్టూ ఉన్న విగ్రహాల్లో విష్ణువు యొక్క విభిన్న అవతారాలు వామన, నరసింహ, వారాహ అవతారాలు నైపుణ్యంతో చెక్కబడ్డాయి. చాంగు నారాయణుడును నేపాలీ విష్ణువుగా భావిస్తారు. ఇతడిని స్థానికులు చాంగా నారాయణ అని పిలుస్తారు. 2015లో సంభవించిన నేపాల్ భూకంపంలో ప్రధాన గర్భగృహం బలంగా నిలిచింది. ఇది నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం హర్షణ పర్వ, విష్ణు జయంతి మరియు కార్తీక మాసాలలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. నేపాల్ వచ్చినప్పుడు అద్భుతమైన ఈ ప్రాచీన దేవాలయాన్ని మీరు తప్పక సందర్శించగలరు.